యాక్చువల్గా ఇందాక నేను అంటే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఒక పార్టీ నడపడం కష్టతరమైన విషయం అని ఇందాకలా మాట్లాడుకున్నాం కదండి. అది మీరు అనుకుంటారు కానీ నేను అనుకోవట్లేదు. సరే, అదే అంటే బయట మాకు అంటే చాలామందిని చూస్తుంటాం కాబట్టి అంటే మా ఆలోచన చెప్తున్నానండి, నా ఆలోచన. యాక్చువల్గా పార్టీని నడపడం కంటే కూడా ఒక పార్టీలో ఉండి మీ భావాలని ప్రజలకు వరకు చేరవేయడం ఈజీ కదా. ఇలాంటి కష్టతరమైన విషయాన్ని ఎందుకు మీ భుజాన్ని ఎత్తుకున్నారు? కష్టతరమైన విషయాలను భుజాన్ని ఎత్తుకున్నప్పుడే మనం ఏదో సాధించామన్న ఒక అనుభవం వస్తుంది. మన భావాలు మనం తీసుకువెళ్ళాలంటే మన భావాలతో లేని వాళ్లతో వెళ్ళి చేరి వాళ్ళ భావాలకు మనం లొంగిపోయి బానిసలుగా ఆ బ్రతకడం పెద్ద బ్రతకడం కాదనిపిస్తుంది. కష్టమైనా కూడా మన భావాలను తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి అన్నది ఒక సంకల్పం. సో ఆ విధమైన దీంట్లో మీకు వచ్చాం. కంఫర్ట్ జోన్లో కూర్చోవడానికి రాలేదు. ఇక్కడ కంఫర్ట్ జోన్ మేము కోరుకోలేదు, కష్టమైన జోనే కోరుకున్నాం. సార్, రాజకీయాలు అంటే కంఫర్ట్ జోన్ ఉండదేమో కదండి ఏ పార్టీకైనా. ఈవెన్ ప్రభుత్వంలో ఉండే పార్టీకి కూడా కంఫర్ట్ జోన్ ఉండదు కదా సార్. అదే నేను చెప్పాను, మన ఆలోచనలు రేపు డబ్బులు చేసుకోవాలి, మన ఆలోచనలు రేపు కాంట్రాక్ట్లు కొట్టేయాలి, రేపు ఆలోచనలు ఏ విధంగా చేసుకోవాలి, ఆ విధంగా ఉన్నప్పుడు అది కంఫర్ట్ జోన్ అనిపించదు. కానీ ప్రజలను పాలకులుగా చేయాలన్నప్పుడు మనం చేసే ప్రతి పనిలోనూ కంఫర్ట్ జోన్ అనిపిస్తుంది. సో ఆ విధమైన ఆలోచనలు ఉండడం వల్ల ప్రతి నిమిషం కూడా ఇది కష్టం అనిపించలేదు, ఇది ఆనందకరంగా ఉంది మాకు. వీఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్. ఇందాక మీ మేనిఫెస్టో చూశాను సార్. మేనిఫెస్టోలో చాలా చెప్పారు, అంటే చాలా బాగుంది. మేనిఫెస్టో అయితే చూడడానికి చాలా బాగుంది. ఇందులో ఎందుకు బాగుందంటే ఇది ప్రజలు సూచించిన విషయాలు. ఓకే, ఇవన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేశాం, వాటిని క్రోడీకరించాం, వాటిలో కొన్ని మార్పులు చేర్పులు చేశాం. ఓకే, మొత్తం దేశంలో ఉన్న అన్ని మేనిఫెస్టోలు కూడా చదివాం. అవన్నీ చదివి ప్రజల సలహాలు తీసుకోవడం వల్ల దీనికి పీపుల్స్ మేనిఫెస్టో అని పెట్టాం. ఇది ప్రజా మేనిఫెస్టో. జై భారత్ నేషనల్ పార్టీ పైన ఉంది, కానీ ఆ పక్కన చూస్తే మీకు ప్రజా మేనిఫెస్టో, పీపుల్స్ మేనిఫెస్టో కనిపిస్తుంది. పీపుల్స్ మేనిఫెస్టో ఇది. అందుకనే ప్రజలు కోరుకునేది ఎప్పుడు బాగుంటుంది సార్. ప్రజలు కోరుకునేది ఎప్పుడు బాగుంటుంది, సరే కాదన్ను, కానీ ప్రజలు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. సో ఇప్పుడుండే పరిస్థితిలో స్టేట్ విషయం ఇప్పుడు ఇందాక మీరే అన్నారు, అంటే ఆ పరిస్థితులు మారాలి అని కాబట్టి పార్టీ అంటే ఒక పార్టీని పెట్టడం లీడ్ చేస్తూ ఉన్నాం అన్నారు కదండి. సో ఇవన్నీ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి కుటుంబానికి ఉపాధి, ప్రతి పంచాయతీకి 10 చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ, కొత్తగా పట్టణ ఉపాధి హామీ పథకం అమలు, ఇలాగ చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. ఈవెన్ మా ఎవరు జర్నలిస్టులకు కూడా ఏదో పెట్టారు మీరు. కూడా ఒక ఫండ్ 500 కోట్ల రూపాయలతో ఒక ఫండ్ పెట్టి దాని నుంచి తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వాలని పెట్టారు. అవును. ఇవన్నీ చేయడానికి మన స్టేట్ ఆర్థిక పరిస్థితి సరిపోద్దని భావిస్తున్నారు సార్? సరిపోద్ది. ఎలా సార్? మేము దీనికంతా కూడా బడ్జెటరీ క్యాలిక్యులేషన్స్ వేసి దేనికి ఎంత ఖర్చు అవుతుందని, ఇది 5 సంవత్సరాల్లో చేసే టార్గెట్. ఓకే, ఇది 5 సంవత్సరాల్లో సాధించాల్సిన విషయం. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. అందుకనే మేము చెప్పాం, కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్స్ పూర్ణ లాభం తీసుకోవడానికి ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేస్తామన్నాం. తరువాత బ్యాంకులు అనేక సంస్థలు రుణాలు ఇస్తాయి. ఓకే, ఆ రుణాలను చక్కగా మానిటర్ చేసి మనం వడ్డీకి మనం గ్యారంటీగా ప్రభుత్వం నిలబడగలిగితే కూడా చాలా విషయాలు వస్తాయి. ఇందులో ఏది ఫ్రీ లేదు. ఓకే, ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క మధ్యస్థిత్వంలో ఇవన్నీ కూడా ఏర్పడతాయి. మన దగ్గర మనకున్న ఇప్పుడు ఆల్మోస్ట్ 2,36,000 కోట్ల బడ్జెట్ అనుకుంటాను మన దగ్గర. సో దాని ఏదో 18,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉంది మనకు తెలుసు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మన ప్లానింగు, తర్వాత మనం దేనికి ఖర్చు పెడుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. మన ఇంటిని మనం చక్కగా మేనేజ్ చేసుకోగలుగుతున్నాం, మరి ఎందుకు రాష్ట్రంలో ఎన్ని అప్పులు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అంటే మన ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా చేస్తున్నాము. ఆ ఖర్చుల వల్ల ఏమవుతుందంటే పర్మనెంట్గా అసెట్స్ ఎక్కడా సమాజంలో నిర్మించబడడం లేదు. కాబట్టి అలాగే ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నప్పుడు వైట్ రేషన్ కార్డులు తగ్గాలి కదా. మరి వైట్ రేషన్ కార్డులు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రతి 5 సంవత్సరాలకి వైట్ రేషన్ కార్డులు 50% తగ్గాలి. ఆ తగ్గే విధంగా మనం చేస్తే రాబోయే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి రాష్ట్రం అవ్వాలంటే ఒక్క వైట్ రేషన్ కార్డు లేని రాష్ట్రం కావాలి. ప్రజలకు ప్రభుత్వం నుంచి డబ్బులు అవసరం లేదు, ప్రజలే ప్రభుత్వానికి డబ్బులు కడతారు అన్న స్థాయికి తీసుకురాగలగాలి. ఇది ఎకనామిక్ మేనేజ్మెంట్. దీన్నంతా చేయడానికి మనకు విస్తృతంగా ఉంది. ప్రాఫిట్ పెట్రోలియం అన్నది ఒకటి ఉంది మన దగ్గర. అది ప్రాఫిట్ పెట్రోలియం అంటే 12వ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే ఏ రాష్ట్రాలలో అయితే పెట్రోలియం గనులు ఉంటాయో, పెట్రోలియం వెల్స్ పడతాయో, బావులు పడతాయో,
సాధారణంగా పెట్రోలియం రాయల్టీ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఓకే. కానీ 12వ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే ఈ రాయల్టీలో 50% రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి దాన్ని ఇంతవరకు మనం క్లెయిమ్ చేయలేదు. ఓకే. అదే చూసుకుంటే మీకు కొన్ని వందల కోట్లు వస్తాయి. ఎందుకు సార్, ఎందుకు క్లెయిమ్ చేయలేదంటారు సార్? చెయ్యాలి, అంటే ప్రభుత్వాలకి అవగాహన లేకపోవడమా లేకపోతే చెప్పేవాళ్ళు లేకపోవడమా? అంటే ప్రభుత్వాలను అడగాలి. కానీ మొన్న ఫైనాన్స్ కమిషన్లో మొత్తం చదువుతున్నప్పుడు, ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వడానికి 14వ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ప్రత్యేక హోదా ఇవ్వలేము అని చెప్పి, అది సాకుగా చెప్పి మనకు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు. అవునండి. మరి ఇది మీరు చెప్తుంటే 12వ ఫైనాన్స్ కమిషన్లో చెప్పిన ప్రాఫిట్ పెట్రోలియం మీరు ఎందుకు ఇవ్వట్లేదని మేము అడుగుతున్నాం. కాదు సార్, ప్రత్యేక హోదా ఇవ్వకూడదని చెప్పిన 14వ ఫైనాన్స్ కమిషన్ అన్నారు కదా. చెప్పలేదు, వాళ్ళు దాన్ని అలా మనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఓకే, మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఆ తర్వాత కూడా బీహార్కి ఇచ్చినట్టున్నారు కదండి. బీహార్కి ఇవ్వలేదు. బీహారు, రాజస్థాను, ఒరిస్సా ఇవన్నీ కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నాయి. కాబట్టి మీకు ఇస్తే మళ్ళీ వాళ్ళకి కూడా ఇవ్వాల్సి వస్తుంది. అందుకనే 14వ ఫైనాన్స్ కమిషన్ ఈ విధంగా చెప్పిందని మనకు చెప్పారు. యాక్చువల్గా 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు తన పుస్తకమైన పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్లో ఆయన రాశారు, 14వ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వకూడదని చెప్పలేదు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ అనుకుంటే ఇవ్వచ్చు అని ఆయనే చెప్పారు, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. మరి చూడండి ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి. సో అటువంటి పరిస్థితులన్నీ ఆలోచించి వీటికి అయ్యే ఖర్చులన్నీ కూడా ప్రస్తుతం మన ఖర్చులు ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు. సో ఇప్పుడు డిపార్ట్మెంట్స్లో జరుగుతున్న ఖర్చులన్నీ తీసి మనం నియోజకవర్గానికి ఇస్తాం. సో కాస్ట్ కటింగ్ అనేది చేస్తారు, అంతే కదండి. అంటే కాస్ట్ కటింగ్ అంటే మనం ఓవరాల్గా ఆలోచించడం కన్నా దాన్ని డివైడ్ చేసి మనం ప్రతి నియోజకవర్గానికి ఇస్తాం. అందువల్ల ఏంటంటే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుంది. లేకుంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది, మన కోస్తా ఆంధ్ర లేదు, లేకుంటే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అవ్వలేదు. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి 500 కోట్లు 5 సంవత్సరాల్లో ఇవ్వగలిగామంటే మొత్తం ప్రతి నియోజకవర్గం డెవలప్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డీసెంట్రలైజేషన్. కేంద్రీకృతం చేయకూడదు ఎప్పుడు కూడా. ప్రతి గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయలు ఇస్తామన్నా. గ్రామ పంచాయతీలు ఎంత చక్కగా మారుతాయి చూడండి. సీఎం ముఖ్యం కాదు, సర్పంచ్ ముఖ్యం అన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రాధాన్యత. కానీ మన సీఎం గారు జగన్ గారు డీసెంట్రలైజేషన్ చేసి 3 రాజధానులు అనేది పెట్టి మీ అందరికీ ఆ ఫలాలు ఇస్తాను అని చెప్పి 3 రాజధానులు అన్నారు కదా సార్. దాన్ని ఏ విధంగా చూడాలి? అది డీసెంట్రలైజేషన్ కాదు, ఇది డీసెంట్రలైజేషన్. ఇది నిజమైన ఫైనాన్షియల్ డీసెంట్రలైజేషన్ చాలా ముఖ్యం. ఆర్థిక డీసెంట్రలైజేషన్ చాలా ముఖ్యం. ప్రతి సర్పంచ్ దగ్గర 1 కోటి రూపాయలు, ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు ఉంటే వాళ్ళు ఆలోచించుకోగలరు ఏం కావాలి అన్నది. అది నిజమైన డీసెంట్రలైజేషన్. జస్ట్ 3 స్థలాల్లో మీకు గవర్నమెంట్ ఆఫీసులు కడతామంటే అదేం డీసెంట్రలైజేషన్? అభివృద్ధి జరగదు అందులో. ఓకే, మేము అందుకనే అన్నాం ప్రతి నియోజకవర్గం ఒక అభివృద్ధి కేంద్రం అన్నాం. కాబట్టి 3 కాదు 175 అభివృద్ధి కేంద్రాలు ఉండాలి మన రాష్ట్రంలో అన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ఆకాంక్ష. ఓకే, ఆ విధంగా ముందుకు వెళతాం సార్. జై భారత్ అనేటప్పటికీ అంటే ప్రతి భారతీయుడు ఒక స్లోగన్గా భారతదేశాన్ని ప్రేజ్ చేసేది జై భారత్. కానీ ఈ మధ్య మతం అనేది రాజకీయ పార్టీల సొత్తుగా మారిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. అంటే మనం మాట్లాడుకోకూడదు కానీ మతం అనగానే పలానా పార్టీ, లేకపోతే ఇంకో మతం అనగానే ఇంకో పార్టీ, ఇలాంటి పరిస్థితులు వచ్చేసాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో జై భారత్ అనగానే మిమ్మల్ని బీజేపీ పార్టీ లేకపోతే బీజేపీకి బి పార్టీ అనుకునే అవకాశం ఉంది కదా సార్, అట్లాగేమైనా ఉందంటారా? యాక్చువల్గా మీరు ఆర్టికల్ 1 కాన్స్టిట్యూషన్ చదివితే ఇండియా దట్ ఈజ్ భారత్ అన్న దీంతో మొదలవుతుంది ఆర్టికల్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాబట్టి భారతదేశం, ఇండియా అన్నది ఇంగ్లీష్ పేరు, భారత్ అన్నది మన పేరు. కాబట్టి భారతదేశం యొక్క ప్రతీక భారత్ అంటే అఖండ భారత్. ఈ మొత్తం భారతదేశాన్ని అంతా కూడా మనం భారత్ అని పిలుచుకుంటాం. కాబట్టి అటువంటి పార్టీ పేరుంటే ఇది కేవలం సంకుచిత భావాలతో కాదు, ఇది బ్రాడ్ మైండెడ్గా ఉన్న పార్టీ అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఏ స్థాయికి మనం దిగిపోయామంటే చివరికి భారత్ అంటే కూడా ఏదో ఒక పార్టీతో అసోసియేట్ చేసి ఒక మతంతో అసోసియేట్ చేసే స్థాయికి మన ఆలోచనలు దిగిపోయి ఆలోచనలు మనం ఉచ్చ స్థాయికి తీసుకువెళ్ళాలి. కానీ పార్టీల ప్రమేయం ఏం లేదంటారా సార్? ఎందుకంటే మతాలని తమకు అనుగుణంగా లేకపోతే కులాలని తమకు అనుగుణంగా మార్చుకొని ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసే పార్టీలకి అంటే ప్రమేయం ఏం లేకుండానే ఇలాంటిది జరిగింది అనుకుంటున్నారా? అంటే కార్ల్ మార్క్స్ అంటారు రిలీజియన్ ఈజ్ ఏ ఓపియం అంటాడు ఆయన. ఓకే, అంటే అది ఒక మత్తు మందు, అది ఒక మత్తు. కాబట్టి ఆ మత్తులో దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. కానీ ఎప్పుడూ కూడా ఇప్పటి కాలంలో మొత్తం ప్రపంచంలో కూడా ఏ దిశగా పరుగులు సాగుతున్నాయంటే అభివృద్ధి మీద పరుగులు సాగుతున్నాయి.
మతాల మీద కులాల మీద కాదు. ఏ రాష్ట్రం ఏ దేశం అభివృద్ధి చెందితే ఆ దేశానికి అందరూ వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు అమెరికా మాట అందరూ వింటున్నారు? అమెరికా ఎందుకు బిగ్ బ్రదర్ అయింది? దానికి ప్రధాన కారణం ఆర్థికంగా వాళ్ళు ముందుకు వెళ్ళడం. కాబట్టి ఈ విషయాలన్నీ మరిచిపోయి మనం ఆర్థికంగా దేశానికి ముందుకు తీసుకువెళ్ళగలిగితే ప్రపంచం మన మాటలు వింటుంది. ఇప్పుడు చూడండి, చైనాలో ప్రతి గ్రామంలో కూడా పరిశ్రమలు పెట్టి మొత్తం ఎకనామిక్ పవర్గా తయారైంది చైనా. అందుకనే మేము అంటున్నాం ప్రతి గ్రామంలో సుమారుగా ఒక 10 పరిశ్రమలు రావాలి, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, లేకుంటే సూక్ష్మ కుటీర పరిశ్రమలు. అప్పుడు ఏమవుతుందంటే ఆర్థికంగా మనం అభివృద్ధి చెందగలం. లేకుంటే ఏమవుతుందంటే ఫైనల్గా దాన్ని కప్పిపుచ్చడానికి మీరు అన్నట్టు మతం లేకుంటే కులం ఇవి బయటికి తీసుకురావాలి వస్తుంది. అందుకనే గుర్రం జాషువా గారు చక్కని మాట అన్నారు, మానవత్వం లేనివాడు మతాన్ని పట్టుకుంటాడు, గుణం లేనివాడు కులాన్ని పట్టుకుంటాడు, పసలేనివాడు ప్రాంతాన్ని పట్టుకుంటాడు అంటాడు. మనమంతా కూడా ఒక కుటుంబం అంటాడు ఆయన. కాబట్టి ఇది మనం ప్రజల మనోభావాల్లో వీట్లను మనం తీసుకువెళ్ళడం చాలా అవసరం. విద్యార్థి దశలోనే ఈ విధమైన భావాలను కనుక మనం ప్రవేశపెట్టగలిగితే ఈ సంకుచిత భావాలతో ఎవరు ఉండరు. కాబట్టి మన బాధ్యత అది. మన విద్యా విధానాన్ని మార్చాల్సిన బాధ్యత, ఆలోచన విధానాలను మార్చాల్సిన బాధ్యత. నా సొంత పార్టీకి ఏదైనా కొద్దిగా లాభం చేకూరుతుందని ప్రజలను ఈ విధంగా మతాలుగా, కులాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా విభజించడం అన్నది అది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14 ఈజ్ వెరీ క్లియర్, రైట్ టు ఈక్వాలిటీ, అందరూ సమమే. సో ఆ విధమైన భావాలను తీసుకురావాలంటే ఎవరో ఒకరు మాట్లాడాలి సమాజం.